హాయ్ హలో వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. మరి ఇప్పుడు మన ఇండియన్ జాగ్రఫీలో భాగంగా ఫస్ట్ చాప్టర్ అయినటువంటి లొకేషన్ అండ్ సైజ్ ఆఫ్ ఇండియా. సో భారతదేశం యొక్క ఉనికి పరిమాణం చూడమా. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అన్ని ఎగ్జామినేషన్స్లో కూడా ఈ టాపిక్ నుంచి మనకు ఖచ్చితంగా బిట్లు అనేవి రావడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఈ ఎస్ఐ గ్రూప్ 2 లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఈ టాపిక్లో కాస్త కరెంట్ రిలేటెడ్గా వరల్డ్ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలని ఎక్కువగా మనకి ఫోకస్ చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇందులో మనం ప్రధానంగా డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటి ఒక్కసారి మనం చూస్తే, భారతదేశం యొక్క ఉనికి పరిమాణంలో మనం నేర్చుకోవాల్సింది భారతదేశానికి ప్రసిద్ధిగాంచినటువంటి పేర్లు ఏంటి, ఆ పేర్లు అనేవి మనకి ఏ విధంగా వచ్చాయి, అధికారికముగా ఏ పేర్లతో మన దేశాన్ని మనం పిలుస్తున్నాము అని చెప్పి ఈ అంశాలను చదవాలి. ఆ తరువాత మనం ముఖ్యంగా చూస్తే భారతదేశం యొక్క ఉనికి అంటే ప్రధానంగా ప్రపంచంలో ఏదైనా ఒక దేశం కావచ్చు, ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు, ఆ ప్రాంతం యొక్క ఉనికి ఏంటి అనేది మనకు క్వశ్చన్ వచ్చింది అంటే అక్షాంశాల పరంగా ఎక్కడుంది, రేఖాంశాల పరంగా ఎక్కడుందో చూడాలి. సో లాటిట్యూడ్ ఎక్స్టాంట్ ఏ విధంగా ఉంటుంది, లాంగిట్యూడ్ ఎక్స్టాంట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. మరి ఈ లాటిట్యూడ్ ఎక్స్టాంట్ అనేది మనం చదువుతున్నప్పుడే మన దేశానికి దక్షిణంలో ఉన్నటువంటి చివరి సరిహద్దులు ఏంటి, ఉత్తరంలో ఉన్నటువంటి చివరి సరిహద్దులు ఏంటి అనేది మనకు ఐడియా వస్తుంది. తరువాత మనం చూస్తే లాంగిట్యూడ్ ఎక్స్టెంట్. సో ఈ లాంగిట్యూడ్ ఎక్స్టెంట్ అనేది చూస్తున్నప్పుడు మన దేశానికి తూర్పున చివరి భాగాలు ఏంటి, పడమరలో చివరి భాగాలు ఏంటి అనేది మనకు ఐడియా వస్తుంది. ఆ తరువాత భారతదేశం యొక్క విస్తీర్ణ పరంగా ఏ విధంగా ఉంది, రాష్ట్రాలకి ఎటువంటి ప్రాధాన్యత ఏమైనా ఉంటే ఆ ప్రత్యేకత కలిగిన రాష్ట్రాలు ఏంటో మనం చూస్తాం. అండ్ ఆల్సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే ఇంటర్నేషనల్ ల్యాండ్ ఫ్రాంటియర్స్, అంతర్జాతీయ భూ సరిహద్దులు. సో మన దేశంతో ఏ ఏ దేశాలు భూ సరిహద్దును పొందుతున్నాయి, ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఏ దేశాలతో వివాదాలు ఉన్నాయి, ఆ వివాదాలకి కారణాలు ఏంటి, మరి ఇటీవల కాలంలో ఏ ప్రాంతంలోనైనా వివాదాలు సంభవించాయా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ స్టడీ చేయడం జరుగుతుంది. తరువాత మనం చూస్తే అంతర్జాతీయ జల సరిహద్దులు అంటే భారతదేశం యొక్క దిగువ భాగం అంతా కూడా సముద్రాలతో సంబంధం ఉన్నటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతంలో మనకి ఎటువంటి సరిహద్దులు ఉన్నాయి అనేది చూడాలి. ఆ తరువాత మనకి తీరరేఖ, ఆ తీరరేఖ మీద ఉన్నటువంటి అధికారాలు ఏంటి అనేది మనం చూస్తాం. ఆ తరువాత మనం చూడాల్సింది భూ పరివేష్టిత రాష్ట్రాలు అంటే ఇతర దేశాలతో భూ సరిహద్దులు లేకుండా, సముద్ర తీరము లేకుండా ఉన్నటువంటి రాష్ట్రాలు భూ సరిహద్దు రాష్ట్రాలు అంటాం. మరి భూ సరిహద్దు రాష్ట్రాలు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఇవి కాకుండా భారతదేశం యొక్క దీవులు, ఐలాండ్స్ అనేది కూడా ఈ చాప్టర్లోనే మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో మనకున్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు ఏ విధంగా అమరి ఉన్నాయి అండ్ లక్షద్వీపులు అనేవి ఏ విధంగా అమరి ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ చాప్టర్ లోపల మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకొని ఒక్కసారి ఆ అంశాల గురించి కాస్త డీప్గా డిస్కషన్ చేద్దాం. మరి ముందుగా మనం చూస్తే భారతదేశం యొక్క పేర్లు అనే వాటిని మనం పరిశీలించినట్లయితే మన దేశానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. సో ఈ అనేకమైన పేర్లు ఉన్నప్పటికీ వాటిలో ప్రధానంగా మనం చూస్తే భారతదేశాన్ని జంబూ ద్వీపము అనేటటువంటి పేరుతో పిలిచారమ్మ. మరి జాగ్రత్తగా మనం పరిశీలిస్తే
జంబూ ద్వీపము అనేటటువంటి పేరు దేని ప్రకారం మన దేశాన్ని పిలుస్తున్నారు అంటే పురాణాల ప్రకారం పిలుస్తున్నారని చెప్పాలి. అంటే ఈ రోజున భారత ఇతిహాసాలైన రామాయణ మహాభారతాల వంటి పురాణాల్లో భారతదేశాన్ని ఏమని ప్రస్తావిస్తున్నారు అంటే జంబూ ద్వీపము అనేటటువంటి పేరుతో ప్రస్తావించడం జరుగుతుంది. మరి జంబూ ద్వీపము అనే పేరు ఎట్లా వచ్చింది అంటే జంబూక వృక్షాల వలన వచ్చిందని చెప్పాలి. మరి జంబూక వృక్షము అంటే మనకి నేరేడు చెట్టు. మనకి ప్రాచీన భారతదేశంలో నేరేడు చెట్లు అత్యధికముగా విస్తరించి ఉండడం వలన భారతదేశాన్ని జంబూ ద్వీపము అనేటటువంటి పేరుతో పిలిచారు. మరి ఈ నేరేడు చెట్టు అనేది ప్రాచీన ఆయుర్వేదంలో అనేకమైనటువంటి రోగాలను నయం చేయడానికి ఉపయోగించేవారు. ప్రధానంగా క్యాన్సర్ వంటి రోగాన్ని కూడా ఈ నేరేడు చెట్లతోనే మనకి నివారించడం జరిగేది. సో అందుకు ఈ నేరేడు చెట్లు ఎక్కువగా విస్తరించిన కారణముగా భారతదేశాన్ని పురాణాల్లో ఏ పేరుతో ప్రస్తావించారు అంటే జంబూ ద్వీపం అనే పేరుతో ప్రస్తావించారని చెప్పాలి. ఆ తరువాత మన భారతదేశానికి ఉన్న పేర్లు మనం పరిశీలిస్తే భారతదేశం అనేటటువంటి పేరును మనం చూద్దాం. మరి భారతదేశం అనేటటువంటి ఈ పేరు మనకి ఎట్లా వచ్చింది అనేది మనం చూస్తే భరతుడు అనేటటువంటి చక్రవర్తి మన దేశాన్ని పరిపాలన చేయడం వలన భారతదేశం అనేటటువంటి పేరు వచ్చిందని చెప్పాలమ్మా. మరొక విషయాన్ని గమనిస్తే మరి ఈ భరతుడు అనేవాడు ఎవరు అంటాడు. సో భరతుడు అంటే దుష్యంతుడు అండ్ శకుంతల. సో దుష్యంతుడు శకుంతల దంపతులకు జన్మించినటువంటి భరత మహారాజు. సో ఈ భరతుడు పరిపాలన చేయడం వలన మన దేశానికి భారతదేశం అనేటటువంటి పేరు రావడం జరిగిందమ్మా. ఈ రోజున భారతదేశం గురించి అద్భుతంగా వర్ణించినటువంటి ప్రాచీన గ్రంథాల్లో ఒక గ్రంథం నాట్య శాస్త్రం అంటారు. ఆ నాట్య శాస్త్రం అనేటటువంటి గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే భరతుడు. మరి ఇట్లాంటి ఈ భరతుడు పరిపాలన చేయడం వలన మన దేశానికి వచ్చినటువంటి పేరుయే భారతదేశం అనేది మనం చెప్పాలి. మరిది కాకుండా మనకున్నటువంటి పేర్లలో మరి ఒకటి హిందుస్థాన్. మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలిచింది ఎవరు అంటే పర్షియన్లు అనేటటువంటి వాళ్ళని మనం చెప్పొచ్చు. అరబ్బులు అనొచ్చు లేదా పర్షియన్స్ అంటాం. మనకి ప్రాచీన కాలంలోనే పర్షియన్స్ అనే వాళ్ళు భారతదేశానికి రావడం జరిగింది. జాగ్రత్తగా మనం చూస్తే భారతదేశంలో ఒకప్పుడు ఇదంతా కూడా భారతదేశానికి చెందినటువంటి ప్రాంతాలు. అయితే భారతదేశంలోనికి ఈ పర్షియన్లు అనే వాళ్ళు ఎట్లా ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ప్రయాణిస్తున్న ముఖ్యమైనటువంటి నది సింధు నది. ఆ సింధు నది ప్రాంతంలో మనకి ఎక్కువ మంది ప్రజలు అనేవాళ్ళు ప్రాచీన భారతదేశంలో విస్తరించడం జరిగింది. మరి భారతదేశానికి వచ్చినటువంటి ఈ పర్షియన్లు ఈ సింధు అనేటటువంటి నదిని హిందూ నదిగా పిలవడం జరిగిందమ్మా. ఎందుకంటే పర్షియన్స్ అనే వాళ్ళకి సా అనేటటువంటి అక్షరం ప్రొనౌన్స్ చేయడం రాదు. సో సాకి బదులుగా హా అనేటటువంటి అక్షరాన్ని ప్రొనౌన్స్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు సా అనే దాని బదులుగా హా ప్రొనౌన్స్ చేశారు కాబట్టి సింధు నదిని హిందూ నదిగా పిలవడం జరిగింది. మరి హిందూ నది ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలని హిందువులు అని పిలవడం జరిగింది. చునమ హిందువులు అనే పేరు ఎట్లా వచ్చింది మీరు గమనిస్తే హిందూ నది పరిసర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలనే హిందువులుగా పిలవడం జరిగింది. మరి హిందువులు నివసిస్తున్నారు కాబట్టి ఈ దేశాన్ని హిందుస్థాన్ అనేటటువంటి పేరుతో ప్రస్తావన చేయడం జరిగిందని చెప్పాలి. ఇది హిందుస్థాన్.
అంటే సింపుల్గా ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే హిందుస్థాన్ అని మన దేశాన్ని పిలిచింది ఎవరు అంటే పర్షియన్స్. ఏ నది ఆధారంగా మన దేశానికి హిందుస్థాన్ అని పేరు వచ్చింది అంటే సింధు నది ఆధారంగా. లేదా పర్షియన్లు సింధు నదిని ఏ విధంగా పిలిచారు అంటే హిందూ నది అని పిలవడం జరిగింది. అక్కడ ప్రజలను ఎట్లా పిలిచారు అంటే హిందువులు అని, దేశాన్ని ఎట్లా పిలిచారు అంటే హిందుస్థాన్ అని పిలిచారని చెప్పాలి. మరకపోతే నెక్స్ట్ మన దేశానికి ఉన్నటువంటి పేర్లలో మరి ఒక పేరు ఇండియా. మరి ఈ పేరు ఎట్లా వచ్చింది ఒక్కసారి చూస్తే మన దేశాన్ని ఇండియా అని పిలిచింది ఎవరమ్మా అంటే బ్రిటిష్ వారు పిలిచారని చెప్పాలి. సో ఇండియా అని మన దేశాన్ని పిలిచింది బ్రిటిష్ వారు లేదా యూరోపియన్లు పిలిచారని చెప్పాలి. మరి ఈ పేరు ఎట్లా వచ్చింది అంటే ఇండస్ అనేటటువంటి నది వలన. మరి ఇండస్ అనేది ఏ నది యొక్క పేరు అంటే సింధు నది యొక్క పేరు ఇండస్. మనకి సింధు అనేటటువంటి నదిని ప్రాచీన భారతదేశానికి వచ్చినటువంటి గ్రీకులు ఇండస్ అనేటటువంటి పేరుతో పిలవడం జరిగిందమ్మా. సో ఈ ఇండస్ పరిసర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలని ఇండోయిలు అనేటటువంటి పేరుతో పిలిచారు. చూసుకోండమ్మా, గ్రీకులు సింధు నదిని ఎట్లా పిలిచారు అంటే ఇండస్ అని, ఆ నదీ పరిసర ప్రాంతంలో నివసించిన ప్రజలను ఎట్లా పిలిచారు అంటే ఇండోయిలు అనేటటువంటి పేరుతో పిలవడం జరిగింది. మరి తరువాత మన దేశానికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ ఇండోయిలు అనే వాళ్ళనే ఇండియన్స్గాను, ఇండియన్స్ నివసిస్తున్నారు కాబట్టి దేశాన్ని ఇండియాగాను పిలవడం జరిగింది అనేది మనం చెప్పాలి. అంటే ఇండియా అనే పేరు పిలిచింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళు. అది కూడా ఏ నది వలన అంటే ఇండస్ నది లేదా సింధు నది వలన. సింధు నదిని ఇండస్ అని పిలిచింది ఎవరు అంటే గ్రీకులు అనేది మనం చెప్పాలి. అయితే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకు కొంచెం కాంట్రవర్షియల్గా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. అసలు ఇండస్ అనేటటువంటి పదం ఏ భాషా పదము అంటాడు. సాధారణంగా మన వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే గ్రీకులు సింధు నదిని ఇండస్ అన్నారు కదా అని చెప్పి ఇండస్ అనేది గ్రీకు భాషా పదం అని పెట్టేస్తారు. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే గ్రీకులు సింధు నదిని ఇండస్ అన్నారు, ఓకే, వెరీ గుడ్. బట్ ఇండస్ అనే పదం మాత్రం లాటిన్ భాషా పదంగా మనం గమనించాలి. ఎందుకంటే ఈ రోజున మనందరం కూడా తెలుగు మాట్లాడినప్పటికీ మనం ఉపయోగించే అన్ని పదాలు కూడా తెలుగు పదాలు కాదు. సో అట్లాగే గ్రీకులు సింధు నదిని ఇండస్ అన్నారే తప్ప ఇండస్ అనే పదం మాత్రం గ్రీకు భాషా పదం కాదు. సో ఇండస్ అనేటటువంటి పదం లాటిన్ భాషా పదంగా మనం గమనించాలి. ఓకేనా? ఇవి భారతదేశానికి ఉన్నటువంటి పేర్లు. ఆ పేర్లు ఏ విధంగా వచ్చాయంటే ఎట్లా మనం డిస్కస్ చేయాలి. మరి భారతదేశానికి ఇన్ని పేర్లు ఉన్నప్పటికీ అధికారికముగా భారతదేశ రాజ్యాంగంలో ఆర్టికల్ 1 భారతదేశం యొక్క పేర్ల గురించి మనకు తెలియజేస్తుందమ్మా. ఆర్టికల్ 1లో ఇండియా ఈజ్ భారత్ అని ఉంటుంది. అంటే అఫీషియల్గా అధికారికంగా మన దేశాన్ని మన రాజ్యాంగంలో ఏమని ప్రస్తావన చేశాము అంటే అయితే భారత్ అనాలి లేదా ఇండియా అనాలి. ఎందుకంటే ఇండియా ఈజ్ భారత్ అని మనకు చెప్తున్నాడు కాబట్టి భారతదేశానికి అధికారిక నామాలు ఇండియా అండ్ భారత్ అనేటటువంటి పదాలను మనం ప్రస్తావన చేయడం జరగాలి. ఇది భారతదేశానికి ఉన్నటువంటి పేర్లు, ఆ పేర్లు వచ్చినటువంటి విధానం.